ఈ విశ్రాంతి దినముగా, ఆ పునరుత్థాన దినముగా మారబోతుంది అని చెప్పేసి యేసు ప్రభు ఆ ఊచ చేయగల వారిని స్వస్థపరిచినాడు, బాగుపరిచినాడు, ఆరోగ్యమనిచ్చినాడు. ప్రియమిత్రులారా, అనగా దేవునికి మందిరానికి వచ్చే వారందరూ కూడా ఆశతో, కోరికతో, గంపెడు ఆశతో వస్తారు. దేవుడు నన్ను బాగు చేయాలి, దేవుడు నన్ను ముట్టాలి, నా కష్టాలు పోవాలి, నా బాధలు పోవాలి, నా కన్నీరు తుడవబడాలి, నా రోగము పోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, నా కష్టాలన్నీ కూడా పోవాలని మనం దేవుని మందిరానికి వస్తాం. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు నన్ను తాకుతాడు అని మనం దేవుని మందిరానికి వస్తాం. ఆ ఊచి చేయగల వాడు దేవుని మందిరానికి వచ్చాడు, బాగుపడ్డాడు, దీవించబడ్డాడు, కుటుంబానికి దీవెనకరంగా వెళ్ళాడు. అయితే ఈ పరిసరాలేమో యేసుకు వ్యతిరేకముగా వారందరూ కూడా యేసును అంతమొందిద్దామా, ఏమి చేద్దామని చెప్పేసి పొలతీలతో ఆ చేతులు కలిపి వెళ్ళిపోయాడు. అంటే వారి యొక్క చూసి, ఆ యొక్క కుట్రను చూసి యేసు ప్రభువు భావోద్రేకానికి గురి అయి కోపముతో వారి వైపు చూసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 122వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూస్తే అక్కడ అంటారు, ఇదిగో నేను దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాను అని జనులు చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఏముండాలి? మనకు సంతోషము ఉండాలి, సంతోషమే ఉండాలి. ఇతరులతో చెప్పినప్పుడు ఆ దేవుని మందిరానికి వెళదాము రా అంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? సంతోషపడాలి. కానీ బాధపడేవాళ్ళు చదవండి 122 మొదటి వచనం, యెహోవా మందిరములకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి, ఎంతమంది సంతోషించి దేవుని మందిరానికి వస్తున్నారు, దా బిడ్డ రా అక్క అని మనం వాళ్ళకి మనం అడుగునప్పుడు వాళ్ళు సంతోషంగా వస్తుందా? పర్లేదు, నీకేమున్నది, నువ్వు రానివి, నువ్వు రాసు, నువ్వు పోతూ మాకు ఎన్ని పనులు అనుకుంటున్నావు, మా మస్తు పనులు, మస్తు బిజీ ఉన్నాం మేము, నీకు అన్ని నీకేంది మంచిగా, నీకు అన్నీ ఉన్నాయి, కళ్ళు పోతాను పోరాదు అంటాం మనం. కానీ దేవుని మందిరానికి వెళ్ళదాము అన్నప్పుడు సంతోషించి ఎంతమంది వారితో పాటు వస్తాం మేము కూడా అని ఎంతమంది మనతో పాలి భాగస్థులు అవుతున్నారు. అందుకే 84వ సంకీర్తన 10వ వచనం అంటూ ఉన్నాడు. 84వ సంకీర్తన 10వ చూస్తాక ఏమంటున్నారు చదువుదాం. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అంటున్నారు. చూడండి, దేవుని యొక్క ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని చెప్పేసి జ్ఞాపకం చేస్తారు. భక్తిహీనుల గుడారంలో నివసించిన కంటే దేవుని మందిరంలోకి రాండి. భక్తిహీనుల గుడారం పొరుగు వారింటికి వీరింటికి పోయి గంటలు కూర్చొని ముచ్చట్లు పెడతారు కదా. వారింటికి పోయి వీరింటికి పోయి ముచ్చట్లు పెడితే ఏమంటారు వాళ్ళు జనాలు? ఏమైనా వీరింటికి పోతుంది అని అక్రమ సంబంధాలు అంటగడతారు. అక్రమ సంబంధాలు ఏమైనా వాళ్ళింటికి పోతుంది, వీరింటికి పోతుంది, నిందలు వేస్తారు, అవమానాలు వేస్తారు. ప్రియదేవులారా, కానీ దేవుని మందిరానికి రండి. భక్తిహీనుల గుడారంలోకి వెళితే వాళ్ళు అనేక విధాలుగా నెపములు మోపుతారు. కానీ దేవుని మందిరానికి రండి, 1000 దినాల కంటే శ్రేష్టము అని చెప్పేసి మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే ఆదివారము ఎక్కడికి రావాలి? దేవుని యొక్క మందిరానికి రావాలి. ఈ పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి స్వస్థత పొందుకున్నాడు. అందుకే ఆదివారం ప్రార్థన ఉంటే పనిలోకి వెళతారు, పనిలోకి వెళ్ళి డబ్బులు తెచ్చి డాక్టర్కి ఇస్తారు. ఆదివారం ప్రార్థన ఉంటే పనిలోకి వెళతారు, పనిలోకి వెళ్ళి డబ్బులు తెచ్చి డాక్టర్కి ఇస్తారు. ఆదివారం ప్రార్థన ఉంటే పనిలోకి వెళతారు, పనిలోకి వెళ్ళి డబ్బులు తెచ్చి డాక్టర్కి ఇస్తారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఆదివారం కూడా దొంగలిస్తాం. ఆదివారాన్ని కూడా దేవుడిచ్చే ఆ సమయాన్ని 6 రోజులు దేవుడు మనకు పర్మిషన్ ఇచ్చాడు. ఈ 6 రోజులు పని చేసుకోండి. 7వ రోజు నా సన్నిధికి రండి. ఆ రోజు మీరు ఏమి కూడా
పని చేయద్దు, ఏమి సంపాదించుకోవద్దు. 7వ రోజు దేవుని రోజు కాబట్టి ఆ రోజును కూడా మనము పని పోతే 500 వస్తాయి, 300 వస్తాయి అని మనము దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుడు